హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా ఇంట్లోనే నేతి బెల్లం సున్నుండలను ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు పొట్టు మినపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు దాకా పొట్టు లేని మినపగుండ్లను వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి వేయించండి. సున్నుండలకి పొట్టు ఉన్న మినపప్పు అలాగే పొట్టు లేని మినపగుండ్లు రెండు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని నిదానంగా లో ఫ్లేమ్లోనే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు రోస్ట్ చేసుకోవాలి. గింజ లోపలి వరకు వేగాలి, అప్పుడే మనకి మినప సున్నుండలు టేస్ట్ బాగుంటుంది. సో మొత్తానికైతే 15 నిమిషాల పాటు మాడిపోకుండా దోరగా నిదానంగా కలుపుతూ వేయించుకుంటే మినపగుండ్లు ఇలా చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం వేసుకోవాలి. అచ్చం మినపగుండ్లతో ఈ సున్నుండలు చేస్తే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతూ ఉంటాయి. సో ఇలా కొద్దిగా బియ్యాన్ని వేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే తినటానికి కూడా బాగుంటుంది. బియ్యం వేగిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ వేయించుకుంటే చాలు, ఆ వేడికే బియ్యం వేగిపోతాయి. ఇలా అన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని అదే కడాయిలో ఉంచేస్తే అడుగు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా వేడికి. సో అందుకని ఒక ప్లేట్లోకి వేసి ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే ఇవన్నీ త్వరగా చల్లారిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న సున్నిపిండిని ఒక వెడల్పు గిన్నెలో కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే మనం మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లంని వేసుకోవచ్చు. ఇదే టైంలో యాలకుల పొడి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా వేసుకోండి. నాకైతే యాలకుల పొడి ఇష్టం ఉండదు, అందుకే నేనైతే వేసుకోవట్లేదు. ఇప్పుడు ఇది అంతా కలిసేలా చేతితో కలుపుకోండి. బెల్లంని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే అది ముద్దగా అయిపోతుంది. సో అందుకని పొడిలో వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. బెల్లం అంతా కూడా పిండిలోకి కలిసిపోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఈ పిండిని టేస్ట్ చేసుకొని స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడైతే సున్నుండలు చేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని లడ్డూలాగా చేసుకోవటమే. అయితే ఇలా తయారు చేసుకున్న పిండిని మనం స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని నెయ్యితో మిక్స్ చేసుకొని లడ్డూలో చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో పిండిని తయారు చేసుకున్నప్పుడు ఫ్రెష్గా సున్నుండలు తినాలనుకున్నప్పుడు నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకొని లడ్డూల్లో చుట్టేసుకోవటమే. బట్ నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి పిండి మొత్తాన్ని సున్నుండలుగా చేస్తున్నాను. అయితే సున్నుండలు చుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి అనేది వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకొని పిండిలో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చేసుకోండి. మీకు ఉండలుగా రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని లడ్డూలాగా చేసుకోండి. పిండిని అంతా సున్నుండలాగా చేసుకొని స్టోర్ చేసుకోండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. మరి ఈ నేతి సున్నుండలు మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.